ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే అన్నట్లుగా మన లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటారు. అది అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. ఇవాళ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. లైఫ్లో అందరూ మన స్టోరీస్ వింటారు, కానీ కొంతమంది మాత్రం మన సైలెన్స్ని కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళతో మనం డైలీ మాట్లాడడం, చాట్ చేయం, అట్లీస్ట్ ఏం చేస్తున్నావు, తిన్నావా అని కూడా అడగము. కానీ మన లైఫ్ ఫుల్ మెస్ ఉంది, సిచ్యువేషన్స్ వర్స్ట్గా ఉన్నాయన్న ఫేజ్లో ఏం కాదు, నేనున్నాను, యూ కెన్ గో అని సపోర్ట్ మనకి ఇస్తారు. దానికి అర్థం వాళ్ళు ఏదో వచ్చి అంతా చూసుకుంటారు అని కాదు, అట్లీస్ట్ మనం ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు అని. ప్రాక్టికల్గా మాట్లాడితే ఏదైనా అవసరం ఉంటే తప్ప మెసేజ్ కానీ కాల్ కానీ రాని ఈ రోజుల్లో ఆ ఎమోషనల్ సపోర్ట్ దొరకడం అనేది నిజంగా పెద్ద వరం. సీరియస్గా చెప్పాలంటే మన లైఫ్లో మన పేరెంట్స్కి తెలియని చాలా బ్రేక్ డౌన్స్, హార్ట్ బ్రేక్స్, లవ్ ఫెయిల్యూర్స్, ప్రొఫెషనల్ ఫెయిల్యూర్స్ ఏదైనా కానీ మొదట వీళ్ళకే తెలుస్తుంది. రియాలిటీ ఏంటంటే వీళ్ళకి మనకి ఏ కలర్ ఇష్టం, ఏం బట్టలు ఇష్టం, ఏం ఫుడ్ ఇష్టం ఇవేమీ తెలియకపోవచ్చు, కానీ మనల్ని అర్థం చేసుకోవడం మాత్రం బాగా తెలుసు. బేసిక్గా అడల్ట్ లైఫ్ వచ్చాక మన రెస్పాన్సిబిలిటీస్ని బట్టి మనకున్న సర్కిల్ అంతా చాలా చిన్నగా అయిపోతుంది. అంటే మనం అందరికీ ఈక్వల్ టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, కానీ ఈ పర్టికులర్ పర్సన్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఎప్పుడు మ్యాటరే కాదు. సో గాయ్స్, ఫైనల్లీ మీ లైఫ్లో మీకోసం ఇలా సైలెంట్గా నిలబడే మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా మాటగా మీ వీడియోతో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఓటీ చాయ్ టాక్స్. ఇంకొక మంచి రియల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాము. ఈసారి త్వరగా కలుద్దాము. థ్యాంక్ యూ.